అండి అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ దేవికా ఇన్స్టిట్యూట్. ఈరోజు మనం ఇక్కడ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్యా తాత్విక దృక్పథాల్లో కొంచెం ఒక 2 పార్ట్స్ ఉన్నాయండి. అవి ఆపాను, అందుకే లేట్ అయిపోయింది. ఈ 2 డేస్లో చెప్తాను. అంతవరకు సైకాలజీ అంటే ఎడ్యుకేషనల్ సైకాలజీలో మనకి మెథడ్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ ఉందండి. మన బీఈడి దాంట్లోనేమో ఈ కొంచెమే ఉంది, స్కోప్ ఆఫ్ న్యాచురల్. ఇదేమో మెథడ్స్ కూడా ఉన్నాయి. ఇది చెప్దామని స్టార్ట్ చేస్తున్నా. ఓకే, దీంట్లో మెథడ్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ స్టార్ట్ చేద్దామండి. ఏదైనా పనిని తగిన విధంగా చెయ్యటాన్ని యాప్ట్ వే ఆఫ్ డూయింగ్ సంథింగ్ పద్ధతి అంటారు. వ్యక్తి నిజానికి సత్యాన్వేషణకు దారితీసే మంచి మార్గమే పద్ధతి అవుతుంది. తనదైన సత్యాన్వేషణకు చేయటానికి సరిపడే పద్ధతులను ఉపయోగిస్తుంది ఈ పద్ధతి. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం కూడా ఒక శాస్త్రమే. దీని ప్రధాన లక్ష్యం ఏంటిది అంటే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అనేది మనోవిజ్ఞాన శాస్త్ర సిద్ధాంతాలను, పరిశీలన పద్ధతులను, ఉపగమనాలను విద్యా విషయాలకు అన్వయించి అధ్యయనం చేసే శాస్త్రమే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం, ఎడ్యుకేషనల్ సైకాలజీ అని అంటారు. మనకేమో ఇది ఎక్కడ ఉందంటే, ఇది 4th సెమిస్టర్లోనో 2nd సెమిస్టర్లోనో ఉందండి. బీఈడిలో కాదు, 2nd సెమిస్టర్లో ఉంది. కాకపోతే మనకి ఏంటిదంటే, మనకి బీఈడిలో అయితేనేమో డిఎస్సికి సంబంధించి వైయక్తి భేదాల దగ్గర నుంచి ఉంది మనకి. అలాగే మామూలుగా అయితే టెట్కి వాటికైతే మాత్రం వాడేటప్పుడు శిశు వికాస దృక్పథం అని బీఈడి బుక్ అక్కడ నుంచి మనకి ఇచ్చారు. అంటే పెరుగుదల నుంచి ఉంటుంది. ఇది సపరేట్గా ఉంటుంది అనమాట. ఓకేనా. విజ్ఞాన శాస్త్రం కూడా ఒక శాస్త్రమే. ప్రధాన లక్ష్యం ఏంటిదంటే అభ్యాసకునికి ప్రవర్తనను అధ్యయనం చేసి బోధనాభ్యాసం మెరుగుపరచటమే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అంటారు. అభ్యాసకుని యొక్క ప్రవర్తనను అధ్యయనం చేసి, అంటే ఒక అభ్యాసకుని మనం వాడి యొక్క ప్రవర్తనను బోధనాభ్యాసాలను మెరుగుపరచటం, అధ్యయనం చేసి దానికి తగ్గట్టు బోధనాభ్యాసాన్ని మెరుగుపరచటమే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అన్నారు. అలాగే మనోవిజ్ఞాన శాస్త్ర సిద్ధాంతాలను, దీంతో పాటు అలాగే పరిశీలన పద్ధతులను, ఉపగమనాలను విద్యా విషయాలకు అన్వయించి అధ్యయనం చేసి శాస్త్రమే విద్య మనోవిజ్ఞాన శాస్త్రం అని కూడా ఒక డెఫినేషన్ ఉంది. ఇది ముఖ్యంగా ఏం చేస్తుందంటే, మనోవిజ్ఞాన శాస్త్ర విభాగాలలో ఒకటిగా విద్యా మనోవిజ్ఞానం మానవ ప్రవర్తనను అధ్యయనం చేస్తుంది. ఇది ఎవరి ప్రవర్తన? మానవ ప్రవర్తనను మానవుని యొక్క ప్రవర్తనను అధ్యయనం చేస్తుంది. ప్రత్యేకించి విద్యా సంస్థలో చదివే పిల్లలు పెరుగుదల, వాళ్ళ యొక్క గ్రోతింగ్, వికాసం, డెవలప్మెంట్, అభ్యాసం, లెర్నింగ్, సాంఘీకరణ, సోషలైజేషన్ మొదలైన అంశాల గురించి ఈ ఎడ్యుకేషనల్ సైకాలజీ అంటే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం దాంతో పాటు అప్లై చేసుకుంటా చెప్తారనమాట. విద్యను ఉద్దేశించి లక్ష్యాలను, గమ్యాలను వివరించదు, కానీ పాఠశాలలో ఏం బోధించాలన్నది నిర్ణయించదు. కానీ వీటికి ఉంటుంది అంటే ఎలాంటివి చేయాలి అంటే అనేక రకాల ప్రయోగ పద్ధతులను, పరిశీలన పద్ధతులను సూచించటం జరుగుతుందన్నమాట. అంటే ఇది దేని గురించి వివరించదు? ఉద్దేశాలను, లక్ష్యాలను, గమ్యాలను వివరించదు. ఏంటిది? విద్య మనోవిజ్ఞాన శాస్త్రం పాఠశాలలో ఏమి బోధించాలన్నా నిర్ణయించదు, కానీ ఏం నిర్ణయిస్తుంది? ప్రయోగ పద్ధతులను, పరిశీలన పద్ధతులను సూచిస్తుంది అనమాట. అందులో అభ్యాసకుని ప్రవర్తన అధ్యయనం చేసి బోధనాభ్యాసాన్ని మెరుగుపరచటం. దీంట్లో విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయనంలో ప్రచారంలో ఉన్న పద్ధతులు: పరిశీలన పద్ధతి, అలాగే అంత పరిరక్షణ పద్ధతి, ప్రయోగ పద్ధతి, వ్యక్తి చరిత్ర పద్ధతి, సంఘటన రచన పద్ధతి, ఇంటర్వ్యూ పద్ధతి, ప్రశ్నావళి, సాంఘికమత పద్ధతి, సంచిత పత్రాలు, సంఖ్యాకీయ పద్ధతి, స్టాటిస్టిక్ మెథడ్. అంటే మనకి ఇవన్నీ అవసరం లేదండి, ఇక్కడ వరకు ఉంటుంది. దీంట్లో ఫస్ట్ మెథడ్ పరిశీలన పద్ధతి, అబ్జర్వేషన్ మెథడ్. దీని యొక్క అర్థం ఏంటిదంటే, వ్యక్తి యొక్క బాహ్య ప్రవర్తనను పరిశీలించి అందు జరుగు మార్పులను తెలుసుకోవటాన్ని పరిశీలన అంటారు. అంటే ఒక వ్యక్తి యొక్క మనం ఒక వ్యక్తిని చూస్తాం, మన ఇంట్లో వాళ్ళని కావచ్చు, స్టూడెంట్స్ని కావచ్చు, బయట వాళ్ళని కాదు, ఎలా ప్రవర్తిస్తుండో,
ఏ విధంగా ప్రవర్తించి దాన్ని ఎలా మార్పులు జరుగుతున్నాయో తెలుసుకోవటాన్ని పరిశీలన అంటారు. ఇందులో వచ్చిన వ్యక్తి ఎవరంటే శామ్యుయల్ స్మిత్. పరిశీలన ఈ విధంగా భావించారు. వ్యక్తులు సమూహాల ప్రతిస్పందనలను, వ్యక్తి కావచ్చు అంటే వ్యక్తులు కావచ్చు, ఒక గ్రూప్ కావచ్చు, వాళ్ళ యొక్క ప్రతిస్పందనలను అంటే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో, ఎలా స్పందిస్తారో, ఎలా రియాక్ట్ అవుతారో, అలాగే ప్రయోగశాలలో కానీ, తరగతి గదిలో కానీ, పాఠశాల ఆవరణలో పాఠశాల ఆవరణంలో జరిగే వాటిని పరీక్షించటం, వర్ణించటం లేదా వ్యాఖ్యానించటం, అలాగే తగు విజువలైజ్ చేయటం, శ్రవణ సంబంధమైనవి. అలాగే ఈ పద్ధతిని పరిశీలన అంటారు. పరిశీలన పద్ధతి ద్వారా ఇతరుల మానసిక ప్రక్రియలను, వారి బాహ్య ప్రవర్తనను అంచనా వేస్తాము కేవలం అని ఈయన అభిప్రాయం. ఎవరి అభిప్రాయం అంటే శామ్యుయల్ స్మిత్ గారిది. పరీక్షించటం, వర్ణించటం, వ్యాఖ్యానం చేయటం. అలాగే విజువల్ మరియు ఆరియల్ పద్ధతిని పరిశీలన అంటారు. పరిశీలన పద్ధతి ద్వారా ఇతరుల మానసిక ప్రక్రియలను, వారి బాహ్య ప్రవర్తనను అంచనా వేస్తాము. దీంట్లో కూడా 4 రకాలు ఉన్నాయండి. పరిశీలన అంశం స్వభావాన్ని బట్టి పరిశీలనను 4 రకాలుగా విభజించారు. అవి సహజ పరిశీలన, న్యాచురల్ అబ్జర్వేషన్, నియంత్రిత పరిశీలన, కంట్రోల్ అబ్జర్వేషన్, సహభాగి పరిశీలన, భాగస్వామ్యం, పార్టిసిపేట్ అబ్జర్వేషన్, నాన్ పార్టిసిపేట్ అబ్జర్వేషన్, అభాగ్య అంటే అతను పాల్గొనకుండా అబ్జర్వేషన్ చూస్తాడనమాట. సహజ పరిశీలన అంటే అనియంత్రిత పరిశీలన, అన్కంట్రోల్డ్. దీనికి మరొక పేరు. ఏదైతే పరిశీలించాలనుకుంటున్నామో ఆ అంశాలన్నీ స్వతసిద్ధంగా ఉన్నప్పుడు పరిశీలించి నమోదు చేస్తారు. అంటే సహజంగా, అంటే వాళ్ళకి తెలియకుండా అయినా సరే మనం న్యాచురల్గా వాళ్ళు ఏం చేస్తున్నారో అవన్నీ నోటీస్ చేస్తాం అనమాట. ఇందులో ఫస్ట్ నమోదు చేస్తాం ఎలా ప్రవర్తిస్తుండో. అలాగే పరిశీలన జరుగుతున్న విషయం మనం ఎవరినైతే పరిశీలిస్తున్నామో వారికి తెలియకూడదు. ఈ విధంగా ఉపాధ్యాయుడు ఏం చేస్తాడో విద్యార్థుల చేష్టలను తరగతి వెలుపల పరిశీలించవచ్చు. కృత్రిమ పరిశీలనలో పరిశీలించబడుతున్నామని తెలిసి వేరే విధంగా ప్రవర్తిస్తారు గనక మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులు సహజ పరిశీలనను ఉపయోగించి వ్యక్తుల వాస్తవిక ప్రవర్తన అధ్యయనం చేస్తారు. అంటే మనం అంటే క్లాస్ రూమ్లో వాడు ఎలా చెప్తున్నాడు, ఎలా సమాధానం చెప్తుండో, ఆట స్థలంలో ఏ విధంగా బిహేవ్ చేస్తుండో, తోటి వారితో సమూహంలో ఏ విధంగా బిహేవ్ చేస్తుండో, తను వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ఏ విధంగా చేస్తుండో, ఏ విధంగా మాట్లాడుతుండో అతనికి తెలియకుండానే ఇక్కడ పరీక్షిస్తారనమాట. ఒకవేళ తెలిసిందనుకో నిజానికి మనం అది గమనించలేం, ఎందుకంటే అక్కడ సార్ చూస్తుండని కూడా యాక్టింగ్ చేస్తారు కదా. అంటే వాస్తవిక ప్రవర్తనను సహజ పరిశీలన ద్వారా అధ్యయనం చేస్తారు. అయితే పరిశీలించాలనుకోవటానికి అనుకున్న ప్రవర్తన జరిగే వరకు వేచి ఉండవలసి రావటం ఉంటుంది. ఈ సహజ పరిశీలనలో వేచి ఉండాలి. వేసి ఉండవలసిన అవసరం ఉంది. అదే పెద్ద లోపం. ఎందుకంటే గమనిస్తున్నట్టు ఆయన తెలియకుండా నిరంతరం వాడిని నోటీస్ చేసుకుంటూ ఉండాలన్నమాట. నియంత్రిత పరిశీలన, దీనిని కృత్రిమ లేక ప్రయోగాత్మక ఆర్టిఫిషియల్ ఆర్ ఎక్స్పెరిమెంటల్ పరిశీలన అని కూడా అంటారు. సహజ పరిస్థితులలో ప్రవర్తనను అధ్యయనం చేయటానికి సంఘటన జరిగే వరకు వేచి చూడటం ఆలస్యంగా దారితీస్తుంది. అందుకని పరిశీలకుడు పరిస్థితులను కృత్రిమంగా సృష్టించుకొని అటువంటి సన్నివేశంలో ప్రవర్తనను అధ్యయనం చేస్తాడు. అంటే కృత్రిమంగా అంటే సరే అక్కడ ఆడుకుందాం రారా ఇట్లా ఇదని అట్లా ఏదో ఒక మాటలు చెప్పేసి పిల్లలతో సరదాగా ఉంటుకుంటూ వాళ్ళతో కలిసిపోయి వాళ్ళకి డౌట్ రాకుండా పరిశీలించవచ్చు. అలాంటి దాన్ని నియంత్రిత పరిశీలన, కృత్రిమ లేదా ప్రయోగాత్మక పరిశీలన అంటారు. ఇందులో సహభాగి పరిశీలన, భాగస్వామి అంటే పార్టిసిపేట్ పరిశీలన. పరిశీలకుడు స్వయంగా అంటే వాళ్ళతో కలిసిమెలిసి ఉంటాడు. తాను పరిశీలిస్తున్న సమూహంలో ఒకటిగా ఉండి, అంటే ఏదన్నా పిల్లలతోనే కలిసి అన్ని చేపించుకుంటా వాళ్ళతోనే ఉండి ఎలా బిహేవ్ చేస్తున్నాడు, ఏ విధంగా మాట్లాడుతున్నా అని చూసుకుంటా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళతో ఒకటిగా ఉండి సమూహంలోని వ్యక్తుల ప్రవర్తనను పరిశీలిస్తాడు.
ఇందులో స్వయంగా ఉంటుంది. సహభాగి పరిశీలన అంటే భాగస్వామ్య పరిశీలన, పార్టిసిపేట్ దాంట్లో స్వయంగా స్వయంగా తాను పరిశీలిస్తున్న సమూహంగా తను ఒకటిగా ఉంటాడు. అలాగే ఇలా సమూహంలో తన ఉనికి ఇతరుల ప్రవర్తనను పరిశీలించడానికి కాదన్నట్లుగా పరిశీలకుడు తెలివిగా ప్రవర్తించాలి. ఒక స్పై లెక్క అనమాట. ఈ విధంగా ఉపాధ్యాయుడు పాఠశాలలో విద్యార్థులతో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ వారి ప్రవర్తనను ప్రత్యక్షంగా పరిశీలించవచ్చు. ఈ పద్ధతిలో తానే పాల్గొనటం వలన అధ్యాయమునకు అవసరమైన సుసంగతమైన సమాచారాన్ని పరిశీలకుడు సమకూర్చుకోవచ్చు. ప్రత్యక్షంగా పాల్గొనేది సహభాగి పరిశీలన, పార్టిసిపేట్. తన ఉనికిని ఇతరుల ప్రవర్తన పరిశీలించడానికి కాదన్నట్లుగా పరిశీలకుడు కార్యక్రమం అంటే పరిశీలకుడు తెలివిగా ప్రవర్తించాలి. అది దేంట్లో అంటే సహభాగి పరిశీలనలో. ఇలా కూడా అడగొచ్చు. సమూహంలో తన ఉనికి ఇతరుల ప్రవర్తనను పరిశీలించడానికి కాదన్నట్లుగా పరిశీలకుడు తెలివిగా ప్రవర్తించాలి. ఇది ఏ రకమైన పరిశీలన అంటే సహభాగి పరిశీలన. ఉపాధ్యాయుడు పాఠశాల విద్యార్థులు కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ అంటే ఉపాధ్యాయుడు కూడా ఏముంటాడు ఇందులో దాంట్లో ఉంటాడు కాబట్టి వారి ప్రవర్తనను ప్రత్యక్షంగా పరిశీలించవచ్చు. ఇది ఏ రకమైన పరిశీలన అంటే సహభాగి. ఈ పద్ధతిలో తానే పాల్గొనడం వల్ల అధ్యాయానికి అవసరమైన చాలా సులువుగా ఉండొచ్చు. పరిశీలకుడికి సమాచారాన్ని ఈజీగా సమాచారాన్ని తొందరగా తీసుకోవచ్చు. అదే రకమైన పరిశీలన అంటే సహభాగి పరిశీలన. సహభాగేతర పరిశీలన, నాన్ పార్టిసిపేటెడ్ అంటే ఇందులో ఉపాధ్యాయుడు కానీ ఎవరైతే పరిశీలకుడు ఇందులో పార్టిసిపేట్ చేయకుండానే నోటీస్ చేయాలి. ఈ పద్ధతిలో పరిశీలకుడు బయట నుంచి తాను పరిశీలిస్తున్న వారికి తన ఉనికి తెలియకుండా ప్రవర్తనను పరిశీలిస్తాడు. ఉనికి తెలియకుండా పరిశీలించే అంటే ఉనికి తెలియకుండా వారి ప్రవర్తనను పరిశీలించేదని సహభాగేతర పరిశీలన. తన ఉనికి ఇతరుల ప్రవర్తనలో అనూహ్య మార్పులు కలిగిస్తుందనుకున్నప్పుడు ఇది ఏ రకమైన ప్రవర్తన? పరిశీలకుడు ఇతరుల ప్రవర్తనలో అనూహ్య మార్పులు కలిగిస్తున్నప్పుడు ఇది ఏ రకమైన ప్రవర్తన అంటే సహభాగేతర పరిశీలన. అంటే ఇన్వాల్వ్మెంట్ అవ్వకుండా కానీ గమనిస్తాడు అనమాట. ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. దీన్ని ఎక్కువగా ఎవరికి ఉపయోగిస్తారంటే పిల్లలకు, మానసికంగా అసాధారణంగా ప్రవర్తించేవారని, జంతువులు ప్రవర్తనను పరిశీలించడానికి సహభాగేతర పరిశీలన ఉపయోగిస్తారు. ఇవి గుర్తుపెట్టుకోండి. ఎలా పరిశీలించాలంటే ఏదైనా పరిశీలించాల్సి వచ్చినప్పుడు దాన్ని స్పష్టంగా నిర్వహించుకోవటం. అందులో ఫస్ట్ ఆ ప్రకారం పరిశీలించటం, ప్లానింగ్, ప్రణాళిక. తర్వాత పరిశీలించిన ఎమ్మటే ప్రవర్తనను నమోదు చేయటం. పరిశీలించిన యథార్థాలను విశ్లేషించటం. అనలైజ్. తర్వాత పరిశీలనను వ్యాఖ్యానించి జనరలైజ్ చేయటం. ఈ విధంగా పరిశీలించాలన్నమాట. ఫస్ట్ ఏదైతే పరిశీలిస్తామో దాన్ని స్పష్టంగా నిర్వహించుకోవాలి. తర్వాత ప్లానింగ్, ప్రణాళిక చేయాలి. తర్వాత నమోదు, రికార్డ్ చేయాలి. తర్వాత విశ్లేషించటం, అనలైజ్ చేయాలి. తర్వాత పరిశీలనను వ్యాఖ్యానించి సాదరీకరణ చేయాలి. ఉపయోగాల తర్వాత లిమిటేషన్ దగ్గరికి వద్దామండి. కొంచెం పరిశీలన ఫలితాలు ఇవి. ఇందులో అబ్జర్వేషన్ దాంట్లో పరిశీలన పద్ధతిలో ఇవి ఎలా ఉంటాయి? ఫలితాలు విశ్వసనీయంగా ఉంటాయి, నమ్మదగినగా ఉంటాయి అన్నమాట. విశ్వసనీయమైనవి, సంప్రమాణత, వ్యాలిడ్ అంటే ఒక పేపర్ని ఇద్దరు దిద్దినా కూడా సేమ్ ఆన్సర్ రావాలి. అంటే ఒక పరిశీలకుడిని
ఇద్దరు పరిశీలించిన సేమ్ వచ్చింది కాదు, అదే విశ్వసనీయత. సప్రణత, సప్రమాణత, అలాగే సరి నిరూపణ, నిరూపణ చేయగలవి అంటే నిరూపించగలిగేవి. దీనివల్ల ఉపయోగాలు: తక్కువ ఖర్చుతో కూడిన పద్ధతి, మిత వ్యయం. దీన్ని పిల్లలు, జంతువులను ఈ పద్ధతి ద్వారా తేలిక అధ్యయనం చేయవచ్చు. ఎవరెవరిని అంటే జంతువులను. పిల్లలు వ్యక్తిగత అలవాట్లు, అభిరుచులు, ఇతర మూర్తిమత్వ లక్షణాలను అధ్యయనం చేయడానికి ఉపయోగించే పద్ధతి పరిశీలన పద్ధతి. పిల్లల ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి. పిల్లలు వ్యక్తిగత అలవాట్లు, అభిరుచులు, ఇతర మూర్తిమత్వ లక్షణాలను అధ్యయనం చేయటానికి ఏ పద్ధతిని బాగా సరిపోతుంది? పరిశీలన పద్ధతి. ఇది సరళమైన పద్ధతి. ఏది సరళమైన పద్ధతి? పరిశీలన పద్ధతి. పరిశీలకుడు అవసరాలను బట్టి, పరిస్థితులను బట్టి పరిశీలనలో మార్పులు చేసుకోవచ్చు. అంటే పరిశీలకుడు ఇక్కడ ఎవరంటే పరిశీలకుడు తన అవసరాలను బట్టి, పరిస్థితులను బట్టి పరిశీలనలు మార్పు చేసుకోవచ్చు. శ్రోతలోను, గుంపులోను, పెద్ద పెద్ద సమూహాల్లోనూ వ్యక్తుల పరస్పర చర్యలను ఎలా ఉంటాయో పరిశీలించవచ్చు. ఇలాంటి ప్లేసులలో కూడా శ్రోతలోను, గుంపులోను, పరస్పర చర్యల ద్వారా పరిశీలించవచ్చు. ప్రయోగానికి అవసరమైన భూమికను ఇది తయారు చేస్తుంది. ఉపాధ్యాయులు అనుసరించి బోధనా పద్ధతులను పరిశీలించి, ముందుగా దీన్ని ఎవరు అనుసరించాలి? ఉపాధ్యాయులు దీన్ని అనుసరించాలి. దానికి తగ్గట్టు బోధనా పద్ధతులను పరిశీలించాలి. వాటిని మెరుగుదలకు అవసరమైన సూచనలు ఇవ్వాలి. వీటికి అవసరమైన సూచనలు ఇవ్వాలి. ఇవన్నీ ఉపయోగాలండి. వీటికి పరిమితులు ఉన్నాయి. లిమిటేషన్స్. వ్యక్తి తన సంవేదనలను, ఉద్వేగాలను దాచటంలో నిపుణుడై ఉండి తన స్వభావాన్ని కృత్రిమ గంభీరత క్రింద కప్పివేస్తే ఈ పద్ధతి ద్వారా వ్యక్తి నిజ ప్రవర్తనను పరిశీలించటం కష్టం. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఇంట్లో ఒకలాగా ఉంటాడు, స్కూల్లో ఒకలాగా ఉంటాడు, రకరకాలుగా ఉంటారు కదా. పిల్లలైనా ఎవరైనా సరే వాళ్ళు నటించారనుకో ఈ అబ్జర్వేషన్ అనేది ఫెయిల్ అవుతుంది. ఒక్కొక్కసారి పరిశీలకుడు తన సొంత ఆలోచనలు, ధోరణులు ఇతరుల మనసులలో కూడా ఉన్నాయని తప్పుగా పరిశీలించవచ్చు. నాలాగే ఇతరులు కూడా ఉండొచ్చు అని కూడా ఆలోచించవచ్చు. ఈ పద్ధతిలో ఆత్మశ్రేయత, సబ్జెక్టివిటీకు అవకాశం ఉందన్నమాట. పరిశీలన పద్ధతిలో దేనికి ఎక్కువగా ఉంది? ఎక్కువ. ఒకవేళ ఒక విద్యార్థి పైన దురభిప్రాయం ఉందనుకో పరిశీలనకి, అప్పుడు మనకు దగ్గరగా ఉండే వారిని, మనం ప్రేమగా చూసే వారిని లేదా మనకు అనుకూలమైన వారిని తప్పు పట్టడం. మన అనుకూలకుడు మన అనుమానాలకు ఎల్లప్పుడూ బలైపోతారు. కాబట్టి పరిశీలకులతో దురభిప్రాయం ఉన్నప్పుడు విశ్వసనీయతను పూర్తిగా కోల్పోతుంది. అంటే ఒకవేళ అతను మనకు నచ్చకపోతే విశ్వసనీయత కోల్పోతుంది. దీనివల్ల ఇది ఒక నష్టం. విశ్వసనీయత కోల్పోతుంది. ఈ పద్ధతికి సుశిక్షితులైన పరిశీలకులు అవసరం అవుతారు. అటువంటి వారు దొరకటం కష్టం. వ్యక్తిగత సమస్యలను, అనుభవాలను పరిశీలించం. దీంట్లో లోపం ఏంటిది? వ్యక్తిగత సమస్యలను, అనుభవాలను ఇక్కడ కుదరదు, పరిశీలించలేము.
వ్యక్తి అంతర్గత ప్రవర్తనను పరిశీలించటం కష్టం. ముఖ్యంగా చిన్న పిల్లలను, ముసలివారు, జంతువులు, అపసామాన్యుల విషయంలో ఇది నిజమైంది. వ్యక్తిగత ప్రవర్తనను పరిశీలించటం కష్టం. వ్యక్తి అంతర్గత ప్రవర్తన కష్టం. అందులో చిన్నపిల్లలు ముసలివారు, జంతువులు, వీళ్ళని పరిశీలించటం చాలా కష్టం. పరిశీలనకు మెరుగుపరచుట తీసుకోవలసిన చర్యలు. వస్తుపరంగా ఖచ్చితంగా పరిశీలించాలంటే అభ్యాసనం, ప్రాక్టీస్ బాగా చెయ్యవలసి ఉంటుంది. ఇవి ఏంటంటే ఖచ్చితంగా దేనికంటే వస్తుపరంగా కానీ ఖచ్చితంగా కానీ పరిశీలించాలంటే అభ్యాసం, ప్రాక్టీస్ చేయాలి. ఒకే ప్రవర్తనను ఇద్దరు పరిశీలించి వచ్చే ఫలితాలను పోల్చుకునేటట్లు అభ్యాసం చేస్తే ఒక్కరే పరిశీలించిన ఫలితాలు విశ్వసనీయంగా ఉంటాయి. విశ్వసనీయంగా అంటే ఒక వ్యక్తిని ఇద్దరు పరిశీలించినా కూడా సేమ్ ఆన్సర్ వస్తే ఆ ఫలితాలు ఒకటే ఉంటాయి. కాబట్టి దీని మీద ఎక్కువ అభ్యాసనం చేయాలి. ఎక్కువ అభ్యాసనం చేసే ఫలితం, అభ్యాసనం ఎక్కువ ఏంటిదంటే పరిశీలన పద్ధతి. పరిశీలించవలసిన అంశాలను ముందుగానే ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి. ఏదైతే చేస్తామో దాన్ని నిర్ణయించుకోవాలి. నిష్పక్షపాతంగా చేయాల్సిన పద్ధతి పరిశీలన. పరిశీలకుడు చురుకుగా అప్రమత్తంగా ఉండి పరిశీలింపకుంటే వారి కపటత్వాన్ని గుర్తించాలి. ఒక పరిశీలకుడు ఒకేసారి ఎక్కువ మందిని పరిశీలించటం కాకుండా ఒకరిని పరిశీలిస్తే చాలు. అంటే ఎక్కువ మందిని చేయకూడదు, ఒక్కడనే చెయ్యాలి. అనుకున్న ప్రవర్తన జరిగిన వెంటనే పరిశీలించి నమోదు చేయాలి. ఖచ్చితంగా ఏం చేయాలి? రికార్డు చేయాలి. లేకపోతే ఏమైతుంది? ప్రవర్తన మర్చిపోతాం, గుర్తు రాకపోవచ్చు. నిర్ణీత కాలంలో అంటే దానికి ఒక సమయం ఉంది, ఆ సమయంలోనే అంటే నిర్ణీత కాలంలోనే చెయ్యాలి. ఖచ్చితంగా ఉండాలంటే ఏం కావాలి? కెమెరా, రికార్డ్, వీడియోలు, ఫిల్మ్ వంటి సాధనాలు పరిశీలన పద్ధతిలో కావాలి. అవసరమైన సాధనాలు ఏంటి అంటే కెమెరా, టేప్ రికార్డ్, వీడియో, ఫిల్మ్ వంటి సాధనాలు ఏ రకమైన పద్ధతికి ఉపయోగిస్తారంటే పరిశీలన పద్ధతికి ఉపయోగిస్తారు. ఉపాధ్యాయుడు ఏ విధంగా ఉండాలి? ప్రత్యేక ప్రతిభను, సామర్థ్యాన్ని, అభిరుచిని చూపేవారిని పరిశీలించాలి. తీవ్రమైన ప్రతికూల మార్పులను చూపేవారిని, అనారోగ్యం వలన, కుటుంబ సభ్యులను మరణం వలన స్థైర్యం కోల్పోయిన వారిని పరిశీలించాలి. సమాన వయస్కుల సమూహ కార్యక్రమంలో పాల్గొనని వారిని, కొంతమంది ఆడుకోవడానికి వాటికి రారు, దేంట్లో డాన్స్ చేయటానికి కానీ దేనికి చేయరు, వాళ్ళు ముందడుగు వెయ్యరు, ఇంట్లో వాళ్ళు వద్దనో ఏదో చెప్తా ఉంటారు. కాబట్టి వాళ్ళని పరిశీలించాలి. కొత్తగా విద్యా సంవత్సరం మధ్యలో చేరిన వారిని, అంటే ఆ స్కూల్ మానేసి ఇందులోకి ఎందుకు వచ్చిండో అనే డౌట్తో కూడా ఉంటుంది కదా. చెడు ప్రవర్తనను కొనసాగించే వారిని పరిశీలించాలి. ఉపాధ్యాయుడు ఇటువంటి విద్యార్థులను గుర్తించిన తర్వాత వారిని క్షుణ్ణంగా అధ్యయనం చేసే మామూలు స్థితిలోకి తీసుకురావడానికి తగు సహాయాన్ని వీళ్ళందరినీ పరిశీలించి వీళ్ళు నార్మల్గా చెయ్యాలి. ఉపాధ్యాయుడి పని అది. అంతవరకు పరిశీలన పద్ధతి. రెండోది ఇంట్రోస్పెక్షన్ అంటే అంతఃపరిరక్షణ పద్ధతి. వ్యక్తి తన మానసిక స్థితిని, ప్రవర్తనను స్వయంగా పరిశీలించుకోవటమే అంతఃపరిరక్షణ పద్ధతి. మానసిక స్థితి,
ప్రవర్తనను స్వయంగా పరిశీలించుకోవటం అధ పరిరక్షణ పద్ధతి. ప్రవర్తనను అధ్యయనం చేయడానికి ఉపయోగించే పద్ధతులు ఇది పురాతనమైనది. అతి పురాతనమైన పద్ధతి అంటే ప్రవర్తనను దేనికి ప్రవర్తనను అధ్యయనం చేయటానికి అతి పురాతనమైన పద్ధతి ఏదంటే అంతఃపరిరక్షణ పద్ధతి. మనోవిజ్ఞాన శాస్త్రం తత్వశాస్త్రం నుంచి పరిణామం చెందుతున్న తొలి రోజుల్లోనే మనసును లేదా ప్రవర్తనను పరిశీలన ద్వారా అధ్యయనం చేసేవారు. ఆ రోజుల్లో మొదట ఎవరు చేశారంటే సెయింట్ అగస్టిన్. సెయింట్ అగస్టిన్ ఫస్ట్ అన్నమాట. ఇంట్రోస్పెక్షన్ అంటే ఇవి లాటిన్ పదాల సమ్మేళనం. ఈ రెండు పదాల కలయిక ఏంటిదంటే లాటిన్. ఇంట్రో అంటే మరియు స్పైర్ అంటే ఏంటిదంటే ఇంట్రో అంటే అంతరంగికం, విత్ ఇన్ ఆర్ ఇన్వర్డ్. స్పైర్ అంటే లుక్, చూడటం. కనుక అంతఃపరిరక్షణ అంటే వ్యక్తి తనకు తాను తన అంతరంగాన్ని చూడటం, లుకింగ్ ఇన్వర్డ్ అని చెప్పవచ్చు. ఇది అంటే వ్యక్తి తనకు తాను అంతరంగాన్ని చూసుకోవటం. వుడ్వర్త్ గారు సైకాలజీ బుక్ రచించిన వారు. వుడ్వర్త్ అంతఃపరిరక్షణ అనేది స్వీయ పరిశీలన. అతను అంటే తనకు తాను మాత్రమే చెప్పగలడు. ఆయన దృష్టిలో ఆ డెఫినేషన్ ఇచ్చారు. ఒక ఉదాహరణ ఏంటిదంటే ఒక వ్యక్తికి తలనొప్పి వచ్చినా ఇప్పుడు మనకి ఏ ప్రాబ్లం వచ్చినా మనం చెప్తేనే ఎదుటివాడికి తెలిసిద్ది. ఆయన ఉద్దేశంలో ఏంటంటే అంతఃపరిరక్షణ అంటే స్వీయ పరిశీలన. అతను మాత్రమే చెప్పగలిగేది. ఏ వ్యక్తికైనా అతను మాత్రమే చెప్పగలిగేది. ఈ పద్ధతిలో వ్యక్తి తన అంతర్గత అనుభూతులను, భావాలను వ్యక్తపరిచే విధంగా మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు ప్రోత్సహిస్తాడు. కానీ ఈయన ఏంటంటే ఇది శాస్త్రీయమైంది కాదు, అతను చెప్పిందే మనం నమ్మాలి అని వుడ్వర్త్ గారి అభిప్రాయం. నెక్స్ట్ దీనిలో ఉపయోగాలు ఏంటంటే స్వీయ అనుభవాలను సొంతంగా పరిశీలించుకోవడానికి తప్ప మరి ఏ పద్ధతి లేదు. స్వీయ అనుభవాలకి అంతఃపరిరక్షణ ఉపయోగపడింది. తేలికగా మనం అనుకున్న తక్షణమే లభ్యమయ్యే పద్ధతి. మన గురించి మనం తెలుసుకోవాలి, ఎలాంటి ఖర్చు లేదు. మానసిక ప్రక్రియలు మనతోనే ఉంటాయి కదా, వాటిని మనం ఎప్పుడైనా ఎక్కడైనా పరిశీలించుకోవచ్చు. ఏ సాధన సంపత్తి అవసరం లేదు. శాస్త్రీయ పద్ధతుల వలె ఈ పద్ధతిలో స్వీయ అనుభవాలను పరిశీలించుకోవడానికి ఎటువంటి నియమాలు పాటించిన అవసరం లేదు, ఎలాంటి నియమం లేదు. కాకపోతే ఉపాధ్యాయులు స్వీయ మూల్యాంకనం ద్వారా తమ బోధనలను మెరుగుపరుచుకోవచ్చు. ఉపాధ్యాయులు అంటే ఈ రోజు ఇలా చెప్పాను క్లాసు, ఇంకా రేపు మంచిగా చెప్పాలి, ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలి అని నాది నేను మార్చుకోవచ్చు అన్నమాట. స్వీయ మూల్యాంకనం ద్వారా బోధనను మెరుగుపరుచుకోవచ్చు. నష్టాలు ఏంటంటే ఆత్మశ్రేయంగాను వ్యక్తిగతంగాను ఉంటుంది, అందువలన విశ్వసనీయమైంది కాదు. ఇది విశ్వసనీయమైంది కాదు. మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు ప్రయోజకుడు నివేదన మీద పూర్తిగా ఆధారపడి ఉండవచ్చు. ప్రతిసారి ప్రయోజకుడు నిజం చెప్తాడని లేదు. అవును, మనం ఎలా ఉంటాం, మనం ఎందుకు చెప్తాం, మన బలహీనతలు కానీ నేను ఎలా అని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా. సో ఇది ప్రాబ్లం అన్నమాట. ఈ పద్ధతిని హీన జంతువులకు
ముసలి వారికి, పసిబిడ్డకు, పిచ్చి వారికి ఉపయోగపడదు. అంటే ఇది ఎవరికి ఉపయోగపడదు, సొంతంగా తప్ప. అంత పరిశీలన ద్వారా చేతన అనుభూతులను మాత్రమే విశ్లేషించగలము. చేతన అనుభూతులను విశ్లేషించగలిగే పద్ధతి ఏది? కన్క్లూస్ ఎక్స్పీరియన్సెస్. చేతన అచేతన అంటాం కదా, కాన్షియస్ అన్కాన్షియస్. కాన్షియస్ లో ఉండే మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయగలము. కాన్షియస్, అన్కాన్షియస్, సబ్ కాన్షియస్ అంటాం కదా. మన కాన్షియస్ లో ఉండే చేసే పనులు మాత్రమే విశ్లేషించగలము. చేతన అనుభవాలను విశ్లేషించగలిగే పద్ధతి అంత పరిశీలన పద్ధతి. గత అనుభవాలను, అచేతన అనుభవాలను ఈ పద్ధతి ద్వారా తెలియజేయలేము. అచేతనం దాగున్నాయి, చేయలేం, అన్కాన్షియస్ లో ఉన్నవి. పరిశీలించేవారు ఒక్కరే. ఇక్కడ పరిశీలకుడు, పరిశీలించుకున్నది ఒక్కరే కనుక ఫలితాలను మరొకరు నిరూపణ వేరొకరు చెయ్యలేరు. ఉన్నది ఒక్కడే, ఇతనే అన్ని చెయ్యాలి, మరొకరు చేయటం కుదరదు. చాలా మంది వ్యక్తులు తమ తప్పులను, బలహీనతను తెలియజేసే వ్యక్తిగతమైన ప్రైవేట్ అనుభవాలను బహిరంగంగా పరచడానికి ఇష్టపడరు. ఇది అంతఃపరిశీలన పద్ధతి. నెక్స్ట్, అంతఃపరిరక్షణలో ప్రధాన లోపం ఏంటంటే వ్యక్తి ఒక్కసారి 2 మానసిక చర్యలను చేయవలసి ఉంటుంది. అంటే ఒక మానసిక చర్యలో పాల్గొనటం, ఆ చర్య అనుభవాలను పరిశీలించటం. అంటే మానసిక చర్యలో పాల్గొనటం, ఆ చర్యల అనుభవాలనేగా వాటిని పరిశీలించటం. ఇది సాధ్యం కాదు. ఒక వ్యక్తి కోపంతో ఉద్వేగ స్థితిలో ఉన్నప్పుడు మళ్ళీ ఆ కోపం ఎందుకు వచ్చింది ఏందని మనం నోటీస్ చేసుకున్నాం అనుకో, వచ్చిన కోపం కూడా పోతుంది కదా. ఇలాంటిదని విలియం జేమ్స్ చెప్పారు. ఇక్కడ విలియం జేమ్స్ గారు ఉన్నారు. లైట్ వేస్తూ చూడటానికి ప్రయత్నించటం. అని ఎవరు చెప్పారు అంటే, మన కోపం వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని కూడా చూస్తాం ఆయన ఉద్దేశంలో చెప్పారు. అంటే మానసిక చర్యలో పాల్గొనటం, ఆ చర్య అనుమానాలను పరిశీలించటం, ఈ 2 అసాధ్యం కాదు. అయితే లైట్ వేస్తూ చీకటి చూడటానికి ప్రయత్నించడం లాంటిది అనేది అంతఃపరిరక్షణలో విలియం జేమ్స్ గారు వర్ణించారనమాట. సో ఇంతవరకు 2 పద్ధతులండి, మిగతావి ఉన్నాయి మొత్తం, అవి కూడా చెప్దాం. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ కొంచెం ఒక 1-2 డేస్లో లేట్ అవుతుందండి, అందుకే ఆగాను. ఇంతకుముందంటే మధ్యలో నేను చాలా రోజులు మానేసాను, ఇప్పుడైతే మానేను. ఖచ్చితంగా పేపర్ 2 సిలబస్ కంప్లీట్ చేస్తాను. ఇలాంటి చిన్న చిన్న విషయం అప్పుడు కొంచెం అట్లా లేట్ అయితే 1-2 అవర్ అవ్వనివ్వను, ఒక చిన్నగా లేట్ అయిందనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.